నమస్తే. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో చూసుకున్నట్లయితే చేప మందు అనే దాన్ని కూడా అందరు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇది ఫిషరీస్ కమిషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. దీని గురించి మనం మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అసలు దానివల్ల ఉపయోగాలు ఏమున్నాయి, ఎట్లా వస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు, ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారు అనే దానిపై కూడా మంచి వివరణ అయితే తీసుకుందాం. నమస్తే అన్న. నమస్తే మధు గారు, బాగున్నారా? బాగున్నా. ఎట్లా జరుగుతుంది మీ చేప మందు పంపిణీ? గత ప్రభుత్వం కన్నా మెరుగైన సదుపాయాలు, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వచ్చే భక్తులకు, బాధితులకు, రోగస్తులందరికీ అందుబాటులో ఉండే విధంగా దాదాపుగా ఎన్నడూ లేని విధంగా 1,50,000 పైచులకు కొరమీన్ చేప పిల్లల్ని మేము అందుబాటులో వచ్చాము. ఓకే. ముఖ్యంగా మీరు చూడొచ్చు, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, అదేవిధంగా రాజస్థాన్, ఢిల్లీ, యూపీ, ఛత్తీస్గఢ్ ఈ రాష్ట్రాల నుంచి ఆల్రెడీ జూన్ 5న హైదరాబాద్ నగరం రావడం జరిగింది. ఓకే. జూన్ 8న ఉదయం గౌరవ స్పీకర్ మన ప్రసాద్ గారి యొక్క చేతుల మీదుగా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, శ్రీరావు అందరూ ప్రతి ఒక్కరు రావడం జరుగుతుంది. మన ఉద్దేశం ఏంటంటే వచ్చిన ప్రతి భక్తునికి ఏ కోశాన కూడా 1% కూడా ఇబ్బంది కలగకూడదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క సూచన. ఓకే. అతిథి దేవో భవ. వచ్చిన అతిథిని వారి యొక్క సమస్యల్ని పక్కన పెట్టి హైదరాబాద్ నగరకు వచ్చినారు, వారి యొక్క రోగిగా సమస్య ఉన్నది కాబట్టి వారికి ప్రత్యేక పరిస్థితులను ఏర్పాటు చేసి వారికి అంటే ఈ చేప మందు వేసుకోవడం వల్ల ఎలాంటి రోగాలకి పరిష్కారం దొరుకుతుంది? అంటే ముఖ్యంగా 170 సంవత్సరాల నుంచి భక్తిని కుటుంబం సేవా కార్యక్రమం ప్రకారంగా వారు ఉబ్బస వ్యాధిగ్రస్తులకు ఎవరైతే అస్తమా అంటే ఊపిరితిత్తుల్లో కానీ ఇబ్బంది ఉన్న వారందరికీ కూడా ఈ చేప మందు ఒక మంచిగా మందుగా పనిచేస్తుందని చెప్పి పూర్తి విశ్వాసం, నమ్మకం గతంలో అందరికి ఆ విశ్వాసం, నమ్మకంతోనే ముందుకెళ్తా ఉన్నారు. ఎక్కడ ఇబ్బంది కలగకుండా వారికి అంటే ఇప్పుడు ఒక నమ్మకం ఏర్పడి ఇంతకుముందు ఇన్ని అత్యాధునిక ప్రదేశంలో ఇంత మందు ఉందంటే కూడా ఆ మందు యొక్క విషయం అందరికి తెలిసిపోయింది కాబట్టి వస్తున్నారు రాష్ట్రాల నుంచి. అంటే ఎంత మంది వరకు రావచ్చు అనుకుంటారు? అంటే ఇప్పుడు దాదాపు 1,50,000 మంది వరకు వచ్చే ఉంది, కానీ 3 లక్షల మందికి చేప మంది యొక్క ప్రసాదాన్ని అందుబాటులో ఉంచుతున్నారు. ప్రతి కుటుంబం మేము ఫిషరీస్ శాఖ 1,50,000 పైచులకు చేప పిల్లలు అందుబాటులో పెడుతున్నాం. ఎందుకు? ఎలాంటి విషయం కూడా అంటే గతంలో కొంచెం తక్కువ ఉండే 2011 సంవత్సరంలో, కానీ మేము అందుబాటులోకి దాదాపుగా 2 లక్షల వరకు తీసుకొస్తున్నాము. ఇప్పుడు అది ఎగ్జిబిషన్ గ్రౌండ్ లోనే 1,50,000 పచ్చి ఉండిపోతాయి. అవసరం అనుకుంటే హైదరాబాద్ చుట్టుపక్కలనే ఒక 20 కిలోమీటర్లు పెట్టాం పంపిణీ చేసి. ఒక గంట సేపట్లో వచ్చి అందుబాటు పెట్టిస్తాం. అంటే ఏ రాష్ట్రాల నుంచి వస్తున్నారు, ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారు అని చెప్తున్నారు కదా, ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారు, ఎంతమంది వస్తారు, ఒక్కొక్క రాష్ట్రం నుంచి ఎంతమంది వరకు రావచ్చు? అంటే హైదరాబాద్ నగరంకి ప్రత్యేక విశిష్టత ఏంటంటే హైదరాబాద్ నగరంలో 29 రాష్ట్రాల యొక్క ప్రజలు హైదరాబాద్ నగరంలో జీవిస్తుంటారు. అంటే ఒక్కరు ఇద్దరు ఉంటారు కదా, హైదరాబాద్ లో, రాజస్థాన్ లో ఒక ఇద్దరు, ఢిల్లీ ఉంటారు. కాబట్టి ఆ సమాచారం సేకరించి 29 రాష్ట్రాల నుంచి వస్తున్నారు ఇక్కడ. ఓకే. 29 రాష్ట్రాల నుంచి. అటు హైదరాబాద్ కాకుండా, తెలంగాణ కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మన త్రిపుర, అక్కడ నుంచి మన ఢిల్లీ, ఇక్కడ నుంచి జమ్మూ కాశ్మీర్, ఇక్కడ నుంచి హిమాచల్ ప్రదేశ్, అక్కడ రాజస్థాన్, మళ్ళీ ఇక్కడ గుజరాత్, ప్రతి ఒక్కరు హైదరాబాద్ నగరకు వచ్చారు ఆల్రెడీ. 8-9 తేదీల్లో పూర్తి స్థాయిలో చేప మందు వినియోగం, ఉపయోగం అందరికి ఉండే విధంగా అందుబాటుకు వచ్చినాం. ఎట్లా కంట్రోల్ చేస్తున్నారు? ఇదంతా మీ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇదంతా ప్రెజర్ అనేది కొంచెమైనా ఉంటది ఎవరికైనా, ఎట్లా కంట్రోల్ చేస్తున్నారు? అంటే ముఖ్యమంత్రి గారి యొక్క సూచన ప్రకారంగా అధికార యంత్రాంగం మా తోడుగా ఉంది, ప్రజల యొక్క తోడుగా ఉంది, కాంగ్రెస్ కార్యకర్తలు తోడుగా ఉన్నారు. ముఖ్యంగా మీరు చూడొచ్చు, మన జిహెచ్ఎంసీ అధికారులు కానివ్వండి, మన మన మండల స్థాయి అధికారులు, రెవెన్యూ అధికారులు కానివ్వండి, ఆర్ఎంబి, హెల్త్ డిపార్ట్మెంట్, మన ఫైర్, ఫిషరీస్, మన ఎగ్జిబిషన్ సొసైటీ, వాళ్ళందరూ కూడలితో ఒక్కొక్కరితో మొత్తం కూడలి మొత్తం వ్యవస్థ ఏర్పాటు చేసి దాదాపుగా 500 నుంచి 600 మంది పోలీస్ సిబ్బంది, మన అధికారాలకు సంబంధించి మున్సిపల్ సిబ్బంది, వాళ్ళందరూ కలిపి 500 మంది, మొత్తం 1000 మందికి పైగా ఈ వ్యవహారంలో వాళ్ళు భాగస్వాములు అవుతున్నారు. పార్టీలు, కుల, మత భేదాలు, అయ్యే వర్గాలు ఏం లేదు. ఎవరికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనలో భాగస్వాములు అవుతున్నారు. మతమా, కులమా, ప్రాంతమా, వాడా, వీడా అని మాకు అవసరమే లేదు. వచ్చిన ప్రతి వారికి సదుపాయాలు ఇవ్వడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి లక్ష్యం. ఫుడ్ ఎట్లా వీళ్ళందరికీ మరి చూడొచ్చు మీరు, అగ్రవాల్ సేవా సమితి, అదేవిధంగా మన పిత్తి సేవా సమితి, మన జయస్వాల్ సేవా సమితి, వాల్మీకి గంగపతి సేవా సమితి అంటే 5 సేవా సంస్థలు వాళ్ళందరూ దాదాపుగా ఒక జూన్ 5 నుంచే వాళ్ళు అందరికి ఆ భోజన సదుపాయం ఇవ్వజేశారు. మేము ముందు చెప్పాము ఏమని అంటే, వాళ్ళు ఎప్పుడు 7, 8, 9 పెడతారు కాబట్టి మేము చెప్పామంటే ఒక 2 days ముందు పెట్టామంటే వాళ్ళు దానికి అంగీకరించి ముందుగానే పెట్టడం జరిగింది. అందరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎవ్వరు కూడా ఏ కోశాన కూడా ఇబ్బంది పడకుండా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నాం. ఎంతమంది రాని, ఎన్నిసార్లు రాని, ఎంతైనా కానీ
మీరు మాత్రం ముందుండి అన్ని చూసుకుంటా అంటారు. ఇక మన ఇప్పుడు ప్రజాపాలన ఇది, పని చేసిన వారికి గుర్తింపు, ఓకే, పని చేయకపోతే తిరస్కరణ. పని చేసింది ఎవరైనా కానీ వాళ్ళందరినీ అడ్డుకునే వ్యవస్థకం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. ఆయన ముందే చెప్పారు, మనం నమ్మి వస్తున్న ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు, ఏ విషయమైనా కూడా మీరు దగ్గర ఉండి నిర్ణయాలు తీసుకోండి. వస్తుంది దాదాపుగా 1,00,000 నుంచి 2 లక్షల జనాభా వస్తున్నారు. అది కూడా వచ్చే వివిధ రాష్ట్రాలు వస్తున్నారు. కాబట్టి తెలంగాణ యొక్క పరువు, హైదరాబాద్ యొక్క పరిస్థితిని మనం కాపాడాలంటే వచ్చిన ప్రతి వ్యక్తిని, ప్రతి అతిథిని దగ్గర చూసుకొని వారి సమస్యలన్నీ పరిష్కరించి వాళ్ళకి మంది వేయించి ఇక్కడ నుంచి పంపించే బాధ్యత తెలంగాణ. తొక్కిసలాట్లు అవుతున్నాయి. ఇప్పుడు రీసెంట్ గా చాలా వరకు కూడా తొక్కిసలాట్ అయితే అందులో ఎంతో మంది గాయపడుతున్నారు, చనిపోతున్నారు కూడా. అలాంటిది ఏమైనా జాగ్రత్తలు ముందే తీసుకున్నారు? అదే మీరు చూడొచ్చు, పోలీస్ సిబ్బంది వారిని చూడొచ్చు. ఈ బ్యారికేడ్ నుంచి ఆ బ్యారికేడ్, ప్రతి ఒక్క బ్యారికేడ్స్ కి దాదాపు ఒక్కొక్క బ్యారికేడ్ నుంచి మనము 10 నుంచి 15 మంది సిబ్బంది ఏర్పడిస్తున్నాం పోలీస్ వారిని. ఆ పోలీస్ వారు ఎందుకంటే ఇగో ఇక్కడ ఈ సిబ్బంది ఇట్లా ఏర్పాటు చేసేసి ఇగో బ్యారికేడ్స్ కి ఆ బ్యారికేడ్ ద్వారా ఏర్పాటు చేసి ఒక్కొక్క బ్యారికేడ్ లో దాదాపు 10 నుంచి 10 మంది, అంటే 42 బ్యారికేడ్స్. ఇక్కడనే మాకు 4 పోలీసులు ఉంటారు. ముఖ్యంగా మనము వికలాంగులకు, అదే విధంగా మహిళలకు, అదే విధంగా వృద్ధులకు ప్రత్యేక లైన్లు ఏర్పరిస్తాం. ఎందుకంటే మాకు వికలాంగులే విఐపీలు, మాకు మహిళలే విఐపీలు, మాకు వృద్ధులే మాకు విఐపీలు కాబట్టి. ఇప్పుడు ప్రతి ఒక్క దాన్ని కూడా అన్నింటిని కూడా మీరు సక్రమంగా చేశారు. అన్ని కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాం. మేము కూడా మీ ఆధ్వర్యంలో చేసే ప్రతి ఒక్క పని కూడా సక్సెస్ అయ్యిందని అందరికి కూడా తెలుసు. దీన్ని కూడా ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాం. మాకు మీడియా సహకారం కూడా మీ యొక్క ప్రోగ్రాం ఉండాల్సింది. ఎందుకంటే మేము చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని, చేస్తున్న మంచి పనిని మీరు ప్రత్యక్షంగా పరోక్షంగా మీరు చూస్తారు. కాబట్టి మీ 2 కళ్ళు ఆ కెమెరా ఒక 3 కళ్ళుగా చూపించేసి ఇక్కడ చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ ప్రజాపాలన మీరు చూడొచ్చు. ఏ రాష్ట్రంలో కూడా ప్రత్యేకంగా మేము చెప్తున్నాము, మహిళలే మాకు విఐపీలు, వృద్ధులే మాకు విఐపీలు, వికలాంగులే మాకు విఐపీలు, వాళ్ళ కోసమే ప్రత్యేక కులాలు ఏర్పాటు చేసుకున్నాం. ఎవ్వరికి ఇబ్బంది కలగదు, ఏ కోశాన కూడా ఏ సమస్య తలెత్తకుండా పూర్తి సమయంతో అన్ని పంపించేసి సిద్ధం చేస్తాం. చూసుకున్నట్లయితే ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో అన్నింటిలో కూడా బార్గెట్స్ అనేవి కూడా ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరికి కూడా చేప మందు కూడా పంపిణీ చేస్తున్నారు. ఎక్కడ అయినా ఏ రాష్ట్రం నుంచి వచ్చినా కానీ ప్రతి ఒక్కరు కూడా కుల మత భేదం లేకుండా కూడా వాళ్ళందరికీ కూడా పంపిణీ చేస్తారని చెప్పి కూడా మెట్టి సాయి కుమార్ గారు చెప్పడం చూస్తూనే ఉన్నాము. అందరూ కూడా వచ్చి చేప మందును కూడా తీసుకొని ఉబ్బసం అలాంటి ఏమన్నా ఇబ్బందులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా తగ్గే అవకాశం కూడా చాలా ఉందని చెప్పి కూడా అందరూ కూడా దీన్ని స్వీకరిస్తున్నారు. దయచేసి అందరూ కూడా వచ్చి ఇక్కడ తొక్కిసలాటలు జరుగుతున్నా కానీ దాన్ని కొంచెం కూడా మీరు అందరూ కూడా అవాయిడ్ చేసి అందరూ కూడా లైన్ లో వచ్చి ప్రతి ఒక్కరు కూడా చేప మందుని తీసుకొని ఉబ్బసం ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ముందే వచ్చి కూడా పేరు తీసుకొని అక్కడ ఉబ్బసం అనే మందును కూడా తీసుకున్నట్టయితే వాళ్ళందరూ కూడా మంచిగా ఉంటుందని చెప్పి కూడా చూస్తూనే ఉన్నాం. దాని గురించి మరిన్ని వివరాలు మనం ఇంకా కనుక్కొని చూద్దాం. థ్యాంక్ యూ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.